ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ స్థానాలకు 25 పార్లమెంట్ సీట్లకు ఎన్నికలు జరిగాయి. అదే సమయంలో తెలంగాణలో 15 పార్లమెంట్ స్థానాలకు ఒక అసెంబ్లీ స్థానానికి 2024 మే 13వ తారీఖున పోలింగ్ ముగిసింది. అయితే చాలామంది ఈ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూన్ 4వ తేదీన ఈ ఓట్ల లెక్కింపు జరగనుంది. అప్పటిదాకా ఓటర్లు ఇచ్చిన తీర్పు అనేది ఈవీఎంలలో భద్రంగా ఉంటుంది. అయితే పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంలను ఎలా భద్రపరుస్తారు, ఈవీఎంలలో ఓట్లను ఎలా లెక్కిస్తారో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోలో పోలింగ్ ముగిసిన దగ్గర నుండి ఈవీఎంలను ఎక్కడ ఉంచుతారు, వాటి భద్రత ఏ విధంగా ఉంటుంది, ఓట్ల వివరాలు ఎలా విడుదల చేస్తారు అనే అంశాలను ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో దట్ ఇప్పుడే వీడియోని లైక్ చేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇక వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఈవీఎంలను ఎక్కడ ఎలా భద్రపరుస్తారు? ఓట్లు పోలైన ఈవీఎంలు వీవీప్యాట్లను భద్రపరిచే గదులను స్ట్రాంగ్ రూములుగా అంటారు. ఆయా జిల్లా కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు తరలిస్తారు. కౌంటింగ్ రోజు ఉదయం మాత్రమే ఆ గదులను తెరిచి ఈవీఎంలను కౌంటింగ్ కేంద్రాలకు తరలిస్తారు. అప్పటి వరకు కూడా ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్లోనే ఉంటాయి. స్ట్రాంగ్ రూమ్లకు 2 తాళాలు వేయాలి. ఒక తాళం చెవి జిల్లా ఎన్నికల అధికారి వద్ద ఉంటుంది. రెండవ తాళం చెవి నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్ వద్ద ఉంటుంది. స్ట్రాంగ్ రూమ్ తలుపులు, కిటికీలు పూర్తిగా మూసివేసి ఉంచుతారు. ఎవరూ లోపలికి వెళ్లకుండా చర్యలు తీసుకుంటారు. స్ట్రాంగ్ రూమ్ల దరిదాపులకు కూడా ఎవ్వరూ రాకుండా కట్టదిద్దమైన భద్రత ఏర్పాటు చేస్తారు. దీనికోసం 3 అంచెల భద్రత ఉంటుంది. గది బయట మొదటి అంచెలో 30 నుండి 50 మంది సైనికులు ఉంటారు. వీరి విధులకు సంబంధించి లాక్ బుక్ నిర్వహించాలి. ఆ తర్వాత రెండో అంచెలో రాష్ట్ర పోలీసులు ఉంటారు. భద్రత సిబ్బంది 3 షిఫ్ట్లలో పనిచేయాల్సి ఉంటుంది. స్ట్రాంగ్ రూమ్ లోపల బయట కూడా సీసీటీవీలు ఏర్పాటు చేస్తారు. స్ట్రాంగ్ రూమ్ పక్కనే 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్ ఉండాలి. స్ట్రాంగ్ రూమ్ ప్రవేశ మార్గాన్ని నిరంతరం సీసీటీవీ కెమెరా నిఘాలో ఉంచాలి. స్ట్రాంగ్ రూమ్కి 1 కంటే ఎక్కువ ప్రవేశ మార్గాలు ఉంటే వాటిని కూడా వీడియో చిత్రీకరించాలి. స్ట్రాంగ్ రూమ్ భద్రత ఏర్పాట్లను 24 గంటలు పరిశీలించేందుకు ఒక సీనియర్ అధికారితో పాటు ఒక జూనియర్ అధికారిని నియమించాలి. అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే ఆర్పివేసేలా స్ట్రాంగ్ రూమ్ లోపల వెలుపల తగినన్ని అగ్నిమాపక యంత్రాలు ఏర్పాటు చేయాలి. స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వచ్చే అధికారులు మినహా మరెవరిని అక్కడికి అనుమతించకూడదు. స్ట్రాంగ్ రూమ్లకు వెళ్లే మార్గం మొత్తం నిఘా నీడలో ఉంటుంది. స్ట్రాంగ్ రూమ్ ద్వితీయ భద్రతా వలయాన్ని దాటే ప్రతి వ్యక్తి వివరాలు తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలి. జిల్లా ఎన్నికల అధికారులు, జిల్లా ఎస్పీ, అభ్యర్థులతో పాటు పోలింగ్ ఏజెంట్లందరికీ ఈ నిబంధన వర్తిస్తుంది. రిటర్నింగ్ అధికారి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో స్ట్రాంగ్ రూమ్ ప్రాంగణాన్ని సందర్శించి సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించాలి. ఒకవేళ స్ట్రాంగ్ రూమ్లు జిల్లా కేంద్రంలో ఉంటే జిల్లా ఎన్నికల అధికారి ఆ బాధ్యత తీసుకుంటాడు. ఏ రోజు ఎవరు వచ్చి తనిఖీ చేస్తున్నారన్నది బుక్లో నమోదు చేయాలి. ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్లో ఉన్నంతకాలం అక్కడ నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలి. విద్యుత్ లేని సమయంలో కరెంటు వినియోగించుకోవడానికి జనరేటర్లు కూడా అందుబాటులో ఉంచుకోవాలి. పోటీ చేసిన అభ్యర్థులందరికీ ఉన్నతాధికారుల ఫోన్ నెంబర్లు ఇవ్వాలి. అభ్యర్థులు ఆ నెంబర్లను స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఉన్న తమ ఏజెంట్లకు అందించాలి. అత్యవసర పరిస్థితిలో ఈ నెంబర్లు సంప్రదించాలని చెప్పాలి. మంత్రులు, అభ్యర్థులు, అధికారుల వాహనాలు 3వ అంచెలోకి రాకముందే నిలిపివేస్తారు. ఆ తర్వాత ఎవరైనా సరే అక్కడి నుంచి నడుచుకుంటూనే స్ట్రాంగ్ రూమ్ వరకు వెళ్ళాలి. అండ్ వాహనాల యొక్క పార్కింగ్ కూడా స్పష్టంగా కనిపించేలా ఉండాలి. సీట్ల లెక్కింపు రోజున స్ట్రాంగ్ రూమ్ను అభ్యర్థులు లేదా వారి ప్రతినిధులు రిటర్నింగ్ అధికారి పరిశీలకుడి సమక్షంలో వీడియో చిత్రీకరణ మధ్య తెరవాలి. స్ట్రాంగ్ రూమ్ నుంచి కంట్రోల్ యూనిట్లను కౌంటింగ్ కేంద్రాలకు తరలించడానికి వీడియో చిత్రీకరణ చేయాలి. అభ్యర్థుల ఏజెంట్లు సీసీటీవీ ద్వారా స్ట్రాంగ్ రూమ్ను గమనించేందుకు అనుమతించాలి. ఓట్ల లెక్కింపు తర్వాత కంట్రోల్ యూనిట్లను సీల్ చేయాలి. ఇదంతా ఓట్లు లెక్కింపు కాకముందు ఈవీఎంలను భద్రపరిచే విధానం. ఇప్పుడు మనం ఈవీఎంలలోని ఓట్లను ఏ విధంగా లెక్కిస్తారో తెలుసుకుందాం. ఓట్ల లెక్కింపు ప్రక్రియ అంతా రాజకీయ పార్టీలు, ఏజెంట్ల సమక్షంలో జరుగుతుంది. ప్రతి రౌండ్లోనూ వారు సంతృప్తి చెందిన తర్వాతే ఫలితాలను అధికారులు వెల్లడిస్తారు. ఓట్లను లెక్కించేందుకు ముందుగా
ఈవీఎంలోని ఫలితాల విభాగానికి ఉన్న సీల్ తొలగిస్తారు. ఈవీఎం బయటి కప్పు మాత్రమే తెరుస్తారు. లోపలి భాగాన్ని తెరవకుండా అలాగే ఉంచుతారు. తద్వారా ఈవీఎం పవర్ ఆన్ చేస్తారు. ఈవీఎం బ్యాటరీలో ఛార్జింగ్ తక్కువగా ఉంటే ఆ మిషన్కి ఉండే డిజిటల్ తెర బ్లింక్ అవుతూ ఉంటుంది, లేదంటే ఖాళీగా కనిపిస్తుంది. అప్పుడు కొత్త బ్యాటరీ అమర్చాల్సి ఉంటుంది. అనంతరం లోపల బటన్ మాదిరిగా కనిపించే సీల్ను తొలగిస్తే లోపల రిజల్ట్స్ మీటర్ కనపడుతుంది. ఆ మీటర్ మీద ప్రెస్ చేయగానే ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పోలయ్యాయో తెర మీద కనిపిస్తూ ఉంటుంది. ఈ వివరాలను జాగ్రత్తగా నోట్ చేసుకుంటారు. ప్రజాప్రతినిధి చట్టం 1951లోని సెక్షన్ 64 ప్రకారం ఓట్ల లెక్కింపు నుంచి ఎన్నికల ఫలితాలు వెల్లడి వరకు బాధ్యత మొత్తం రిటర్నింగ్ అధికారిపైనే ఉంటుంది. పార్టీ అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు, ఎలక్షన్ ఏజెంట్లను ఆయనే లెక్కింపు కేంద్రాలకు అనుమతిస్తారు. ఎన్నికల సంఘం నిబంధన 51ని అనుసరించి పార్టీ అభ్యర్థులకు కౌంటింగ్ కేంద్రం, లెక్కించే సమయం తదితర వివరాలను రిటర్నింగ్ అధికారి తెలియజేస్తాడు. నిబంధన 52ని అనుసరించి రిటర్నింగ్ అధికారి ఒక్కో కౌంటింగ్ కేంద్రంలో 14కు మించకుండా కౌంటింగ్ ఏజెంట్లను అనుమతించవచ్చు. నిబంధన 55C ప్రకారం ఈవీఎంలు ట్యాంపర్ కాలేదని, దాని సీల్ సక్రమంగా ఉందని లెక్కింపు సిబ్బంది, కౌంటింగ్ ఏజెంట్లు నిర్ధారించుకోవాలి. ఒకవేళ ఈవీఎంలు సక్రమంగా లేవని భావిస్తే ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేయవచ్చు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ప్రతి కౌంటింగ్ టేబుల్ మీద ఫారం 17Cలోని పార్ట్ 2 పేపర్ ఉంచాలి. కౌంటింగ్కు ముందు 17C ఫారం ఆధారంగా పోలైన ఓట్లు, ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్లు సమానంగా ఉన్నాయో లేదో సరిచూసుకుంటారు. వాటిని నోట్ చేసుకోవడంతో పాటు వివిధ పార్టీల ఏజెంట్లకు కూడా పంపించి వారి సంతకాలు కూడా తీసుకుంటారు. తద్వారా ఈవీఎంల సీల్ను తొలగించి రిజల్ట్స్ బటన్ నొక్కుతారు. అప్పుడు ఒక్కో అభ్యర్థికి ఆ ఈవీఎంలలో ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుస్తుంది. ఆ గణాంకాలను నోట్ చేసుకుంటారు. ఒక్కో రౌండ్లో ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బోర్డుపై వ్రాసి ప్రకటిస్తారు. ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద సూపర్వైజర్, అసిస్టెంట్ సూపర్వైజర్, మైక్రో అబ్జర్వర్లు ఉంటారు. ఎన్నికల సంఘం లెక్కింపును వీడియో తీస్తుంది. దీన్ని సీడీలలో భద్రపరిచి ఉంచుతుంది. కౌంటింగ్ ముగిశాక అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో ఏదైనా ఒక వీవీప్యాట్లోని ఓవర్ స్లిప్లను లెక్కించి ఆ ఈవీఎంలలో పోలైన ఓట్లతో సమానంగా ఉన్నాయో లేదో అని సరిచూస్తారు. తుది ఫలితాలకు సంబంధించిన పత్రాన్ని ఫామ్ 20గా పిలుస్తారు. దీన్ని సిద్ధం చేయడానికంటే ముందు రీకౌంటింగ్కు ఏ అభ్యర్థి అయినా కోరుతున్నారా అనేది రిటర్నింగ్ అధికారి తెలుసుకుంటారు. వారి లిఖితపూర్వక ఫిర్యాదును ఎన్నికల పరిశీలకుడితో చర్చించి అవసరం ఉంటే రీకౌంటింగ్ కూడా చేపడతారు. అవసరం లేదని భావిస్తే ఫామ్ 20పై సంతకం చేసి విజేతను ప్రకటిస్తారు. ఎన్నికల సంఘం నిబంధన 67ను అనుసరించి రిటర్నింగ్ అధికారి గెలిచిన అభ్యర్థి వివరాలను ఎన్నికల సంఘానికి, శాసనసభకు అందిస్తాడు. ఈ విధంగా ఈవీఎంలలో ఓట్లను లెక్కించి ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు అన్న విషయాన్ని ప్రజల ముందుకు అందిస్తారు. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.